రైట్ సార్. అట్లాగే ఈ జిల్లాల వారీగా కూడా ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నారు కదా, దీని ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఏ విధంగా వాళ్ళకు అవకాశం ఉంటుంది, ఏ విధంగా? ఎందుకంటే చాలామంది కూడా జిల్లాలో పెట్టినప్పటికీ కూడా ఈ పట్టణ ప్రాంతానికి వస్తూ ఉన్నారు యువతంతా కూడా. సో అక్కడ ఎంతవరకు అది ఉపయోగపడుతుందంటారు? స్టూడెంట్ ఎక్కడున్నా కూడాను, గ్రామీణంలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే, ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టూడెంట్ ఎవరి స్టూడెంట్ ఇస్ క్యాపబుల్. బట్ హౌ డు వి రీచ్ దెమ్, వాళ్ళకి ఎలా తెలియచేయాలనేది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రక్రియ. మేమేం చేస్తున్నామంటే మహిళా సంఘాలు ఉన్నాయి మనకు, ప్రతి గ్రామంలో కూడా మహిళా స్వయం శక్తి సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో మీటింగ్లు పెడుతున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను మనకు పంచాయతీ రాజ్యానికి సంబంధించి సెర్ప్ సిఇఓ అధికారి ఉంటారు, దివ్యాదేవరాజన్, వాళ్ళతో మాట్లాడాను. ఈసారి ఈ వారంలో జరగబోయేటువంటి మహిళా స్వయం శక్తి సంఘాల మీటింగుల్లో, మండల సమాఖ్యలో కానీ పట్టణ సమాఖ్యలో కానీ ఆ మీటింగులు మా ఏటీసీలో పెట్టమంటున్నాం ఇప్పుడు. ఏటీసీలో చూసారనుకోండి, వాళ్ళు చూస్తారు ఒక్కొక్క యంత్రం ఎంత మంచిగా ఉంది, ఒక్కో దానికి 5-6 కోట్ల రూపాయలు అయింది, మా పిల్లలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అది ఐ థింక్ ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే లోపల ప్రతి మండల మహిళా సమాఖ్యలోనూ ప్రతి పట్టణ సమాఖ్యలను తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేషన్ తల్లులు అదే అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళకి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ చేరాలని చెప్పేసి ఒక ప్రక్రియ మొదలుపెట్టాం.